యూట్యూబ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది స్టూడియోలో. ఇది 8000 వాచ్ అవర్స్ అండ్ 20 మిలియన్ షార్ట్స్ వ్యూస్‌కి సంబంధించిన షాకింగ్ అప్డేట్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. అండ్ జెన్యూన్ క్రియేటర్స్‌కి ఇది ఎంత హెల్ప్ అవుతుందని కూడా మనం డిస్కస్ చేసాము. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరేం చేయాలి అనే ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాము. ఇంతకుముందు వచ్చిన ఇలాంటి నోటిఫికేషన్స్‌ని పైన ఉన్న ఇంటూ మార్క్ కొట్టేస్తే అవి డిస్మిస్ అయిపోతాయని చెప్పి మనం మాట్లాడుకున్నాము. కాకపోతే అవన్నీ కూడా యూజర్ రిసర్చ్‌లు లేకపోతే ఏదైనా ఫీడ్‌బ్యాక్ లాంటివి అట్లాంటివి అనమాట. అవి చేయకపోయినా పెద్ద నష్టం లేదు. కానీ ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారు. ఇది చెయ్యకపోతే గనక జనవరి 31 అంటే జనవరి 31 లోపల ఇది కంప్లీట్ చెయ్యకపోతే గనక మనకి మానిటైజేషన్‌లో గ్యాప్స్ కనబడే అవకాశం ఉంది అంటున్నారు. గ్యాప్స్ అంటే ఆబ్వియస్‌గా మనకి యాడ్స్ కానీ లేకపోతే యూట్యూబ్ ప్రీమియం కానీ ఫ్యాన్ ఫండింగ్ నుంచి మెంబర్‌షిప్స్ ఇవన్నీ కూడా ఆగిపోతాయి అన్నట్టు చెప్తున్నారనమాట. సో ఆగిపోయినాయి మళ్ళీ మనం ఏదో వాళ్ళతో మాట్లాడి మళ్ళీ యాక్సెప్ట్ చేసుకుని మళ్ళీ సెట్ చేసుకునేటప్పుడు మనకి టైం పడుతుంది కాబట్టి గ్యాప్స్ వస్తాయని చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా మనకి మానిటైజేషన్ ఆపేస్తాము అని చెప్తున్నారు అనమాట ఇది యాక్సెప్ట్ చేయకపోతే. సో మనం ఇది యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. డైరెక్ట్ స్టెప్ బై స్టెప్ నేను మీకు చూపిస్తాను. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ దీంట్లో కొన్ని హిడెన్ డీటెయిల్స్ కూడా ఉన్నాయన్నమాట. జస్ట్ టిక్ 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 చేసుకుంటూ వెళ్ళిపోకండి. ఆ టిక్ 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 చేసుకుంటా అఫ్కోర్స్ మనకి ఇచ్చిన ఆప్షన్ అది ఒకటే, మనం చేసుకుంటూనే వెళ్ళాలి. కానీ దాంట్లో ఉన్న డీటెయిల్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ప్రాసెస్లో మనం చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే పైన రివ్యూ అండ్ యాక్సెప్ట్ అని ఉంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఈ పేజ్కి అయితే వెళ్తుందన్నమాట. ఈ పేజ్లో రివ్యూ ఆర్ అప్డేటెడ్ టర్మ్స్ అని కనిపిస్తుంది. ఏం చేంజ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు. 2 మాడ్యూల్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే వాచ్ పేజ్ మానిటైజేషన్ ఒకటి, షార్ట్స్ మానిటైజేషన్ ఒకటి. కింద బ్లాక్ కలర్ కంటిన్యూ అని ఉంది కదా, కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. సో వాచ్ పేజ్ మానిటైజేషన్ మాడ్యూల్ అయితే మనకు వచ్చింది. ఇక్కడ అప్డేట్స్ February 1, 2027 వరకు స్టార్ట్ అవుతాయి. టేక్స్ ఎఫెక్ట్ ఆన్ February 1 అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ డైరెక్ట్గా కిందకు వచ్చేయండి. దీని గురించి నేను మాట్లాడతాను. స్క్రోల్ చేసుకున్న తర్వాత ఐ యాక్సెప్ట్ ద వాచ్ పేజ్ టర్మ్స్ అని బాక్స్ ఉంది కదా, దాన్ని అయితే మీరు టిక్ కొట్టండి. టిక్ కొట్టిన తర్వాత యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ చేయండి. యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ చేసిన తర్వాత మనకి షార్ట్స్ ఫీడ్ మానిటైజేషన్ మాడ్యూల్ కూడా వచ్చిందనమాట. దీన్ని కూడా మనం కిందకి స్క్రాల్ చేసుకుని మీద క్లిక్ చేసి ఫినిష్ అని కొట్టండి. సో అక్కడతో మనకైతే రివ్యూ అండ్ యాక్సెప్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. యూ హ్యావ్ సైన్డ్ ఆల్ రిక్వైర్డ్ టర్మ్స్ అని చెప్తున్నారు. అంటే మనం అన్నిటికీ ఓకే చెప్పి సంతకం పెట్టినట్టు లెక్క అనమాట. సో అదైతే మనకి ఇక్కడికి ఫినిష్ అయిపోయింది. అసలు యూట్యూబ్ దీని గురించి ఏం చెప్తుంది ఏంటనే డీటెయిల్స్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. యూట్యూబ్ స్టూడియోలో నాకు వచ్చిన ఈ కొత్త నోటిఫికేషన్ చూస్తే ఏం మారిందో మనకు ఆల్రెడీ తెలుసు. ఎలిజిబిలిటీ గురించి మనం మాట్లాడుకున్నాము. కానీ ఇందులో ఇంకొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, మనం అందరం ఇప్పుడు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో వచ్చిన కొత్త ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుంటున్నాము. కొత్తగా ఫుల్ మానిటైజేషన్ వచ్చే క్రియేటర్స్కి 4000, 8000 మీకు తెలిసిందే. అండ్ 10 మిలియన్ నుంచి 20 మిలియన్ అవుతుంది అని మీకు తెలుసు. కానీ యూట్యూబ్ స్టూడియోలో వచ్చిన నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే అక్కడ కేవలం ఎలిజిబిలిటీ గురించి మాత్రమే లేదు. వాచ్ పేజ్ మానిటైజేషన్ మాడ్యూల్ అండ్ షార్ట్స్ ఫీడ్ మానిటైజేషన్ మాడ్యూల్ అని 2 సెపరేట్ టర్మ్స్ ఉన్నాయన్నమాట. అంటే రెండింటికి సెపరేట్గా మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మనకి రెవెన్యూ ఎంత వస్తుంది అనే డీటెయిల్స్ ఇందులో ఉంటాయన్నమాట. అందులో మనకు ఉపయోగపడే ముఖ్యమైన విషయాలు అంటే మనం సింపుల్గా చూద్దాము. ముందుగా ఈ టర్మ్స్ ఎందుకు అంటే ఇప్పుడు మనం యూట్యూబ్లో సంపాదించే విధానాన్ని డిఫరెంట్ పార్ట్స్ కింద మారుస్తుందన్నమాట. చూసేదానికి కొంచెం డిఫరెంట్ పార్ట్స్ కింద. లాంగ్ ఫామ్ వీడియోస్, లైవ్ స్ట్రీమ్స్ ఒక సైడ్ ఉంటే, షార్ట్స్ ఇంకొక సైడ్ అనమాట. అందుకే వాటికి సంబంధించిన మానిటైజేషన్ టర్మ్స్ని సెపరేట్ చేసింది, సెపరేట్గా మనకు చూపిస్తుంది. సో ఈ అప్డేటెడ్ మాడ్యూల్స్ February 1 నుంచి ఎఫెక్టివ్గా ఉంటాయి. అంటే February 1 నుంచి అప్లై అవుతాయి అనమాట. అందుకే స్టూడియోలో నోటిఫికేషన్ వస్తే దాన్ని స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు మానిటైజేషన్ ఆగిపోతుంది. సో అసలు ఈ వాచ్ పేజ్ మానిటైజేషన్ అంటే ఏంటి? ముందుగా ఒక నార్మల్ యూట్యూబ్ వీడియో గురించి మాట్లాడుకుందాం. లాంగ్ వీడియో చూస్తున్నారు, మధ్యలో మనకి యాడ్స్ వస్తాయి, అవే మనకి వాచ్ పేజ్ మానిటైజేషన్ అనమాట. లైవ్ స్ట్రీమ్స్ కూడా ఇందులోకే వస్తాయి అనమాట కేటగిరీలోకి. ఇక్కడ యూట్యూబ్ టర్మ్స్లో చాలా క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే వాచ్ పేజ్ యాడ్స్లో మనకి 55% మాత్రమే వస్తాయి అనమాట. అంటే ₹100 అడ్వర్టైజర్స్ ఇస్తే మనకి 55% మాత్రమే వస్తుంది. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన కంటెంట్ యూట్యూబ్ ప్రీమియం కానీ ప్రీమియం లైట్ యూజర్స్ కానీ చూస్తే అక్కడి నుంచి వచ్చే సబ్స్క్రిప్షన్ ఎలా ఉంటుంది, మనకి రెవెన్యూ ఎలా ఉంటుంది అనేది కూడా వీళ్ళు చెప్పారనమాట. ప్రీమియం యూజర్స్ మన కంటెంట్ని ఎంత ఎక్కువ చూస్తున్నారు అన్నదానికి ఇంపార్టెన్స్ ఉందన్నమాట. సో వాళ్ళు ఎక్కువసేపు మన వీడియోస్ చూస్తే మనకు ప్రీమియం నుంచి ఎక్కువ డబ్బులు వస్తాయి అంతే. సో ఇక్కడ టెక్నికల్గా చాలా ఉన్నాయి, కానీ ప్రీమియం రెవెన్యూని పాజిటివ్గా మీరు చూడండి. ఒక ఇండివిజువల్ క్రియేటర్ కంటెంట్కి ఎంత షేర్ వస్తుందో క్యాలిక్యులేట్ చేసే విధానం కూడా ఉందన్నమాట. దాంట్లో మీరు కావాలంటే అందులో చూసుకోవచ్చు. ప్రీమియం వ్యూవర్ మన వీడియో చూస్తే ఆ వ్యూయింగ్ కూడా ఎంతసేపు చూసారనేది కూడా మన ఎర్నింగ్ ఎకో సిస్టంలోకి వస్తుందన్నమాట. 60%, 30% అంటే క్యాలిక్యులేషన్స్ అంతా మనకి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అవి ప్రీమియం లైట్కి ప్రీమియంకి సంబంధించిన డిఫరెన్సెస్ అనమాట. మీరు అది కాంప్లెక్స్ కాబట్టి కొంచెం అర్థం చేసుకోకుండా పక్కన పెట్టండి. ఇక షార్ట్స్ క్రియేటర్స్కి వస్తే యూట్యూబ్ ప్రత్యేకంగా యూట్యూబ్ షార్ట్స్ మానిటైజేషన్ మాడ్యూల్ అనేది కూడా పెట్టిందనమాట. ఇక్కడ కూడా రెవెన్యూ క్యాలిక్యులేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది.
షార్ట్స్లో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ ఉంటుంది కదా, అది ఒక పూల్లోకి వెళ్తుంది మొత్తం అంతా. తర్వాత ఎలిజిబుల్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ వీడియోస్ని బట్టి సెపరేట్గా షేర్ చేస్తుంది అనమాట. అందుకే షార్ట్స్లో 1 మిలియన్ వ్యూస్ వస్తే ఇంత డబ్బు వస్తుంది అని ఫిక్స్డ్ క్యాలిక్యులేషన్ ఎప్పుడూ ఉండదు, అది మారుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మొత్తం షార్ట్స్ ఎకో సిస్టంలో రెవెన్యూ ఎలా జనరేట్ అయింది, ఎన్ని ఎలిజిబుల్ వ్యూస్ ఉన్నాయి అండ్ ఇంకా చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మీరు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అయితే తెలుసుకోవాలి. మీకు స్టూడియోలో వ్యూస్ కనిపించాయి కాబట్టి అన్ని మానిటేషన్లో క్యాలిక్యులేషన్ ఆటోమేటిక్గా అవుతాయి అని కాదు. 10 మిలియన్ వ్యూస్ మెయింటైన్ చేయాలంటున్నారు కాబట్టి క్లియర్గా చూడండి. యూట్యూబ్ టర్మ్స్లో ఇన్ఎలిజిబుల్ వ్యూస్ అని కూడా మెన్షన్ చేశారు. అంటే మానిటేషన్కి ఎలిజిబుల్ కాని వాటికి పేమెంట్ ఉండదన్నమాట. కాబట్టి క్రియేటర్స్గా మనం జస్ట్ ఏదో వ్యూస్ కాకుండా ఎలిజిబుల్ వ్యూస్, ఒరిజినల్ కంటెంట్ అండ్ పాలసీ మీద కంప్లై అయ్యి చేయాలంట, అంటే పాలసీస్ని ఫాలో అయ్యి చేయాలి. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ సెక్షన్ ఉంది, షార్ట్స్ ఇంక్లూడింగ్ థర్డ్ పార్టీ కంటెంట్. అంటే మీ షార్ట్స్లో ఇతరుల కంటెంట్ కూడా భాగంగా ఉంటే, రీమిక్స్ కానీ కొలాబ్ కానీ ఇట్లాంటివి చేస్తుంటే కనుక అది కాంట్రిబ్యూషన్ అనేది కూడా క్యాలిక్యులేషన్లో పార్ట్ అవుతుంది అనమాట. సో కొన్ని సందర్భాల్లో ఫ్రాక్షనల్ బేసిస్లో అలొకేట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. అంటే కొంత పార్ట్ వాళ్ళకి ఇస్తుంది, ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్కి, మనం రీయూజ్ చేస్తున్నట్టు మనకు కొంత ఇస్తుంది అనమాట. ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉండే కంటెంట్ చేయడం ఇంపార్టెంట్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ షార్ట్స్ రెవెన్యూలో మ్యూజిక్కి కూడా ఒక సెపరేట్ ట్రీట్మెంట్ ఉందన్నమాట. అంటే మీరు మ్యూజిక్ యాడ్ చేస్తుంటే షార్ట్స్లో యాడ్ మ్యూజిక్ ఉంటుంది కదా, అది ఎంతవరకు ఉందనేది కూడా ఇక్కడ క్లియర్గా చెప్పారనమాట. అండ్ మ్యూజిక్ కంటెంట్కి సంబంధించి కాంట్రిబ్యూషన్ ఏంటి, మీరు ఏం చేస్తున్నారు అనే విషయాలను బట్టి మనకి మానిటేషన్ అనేది మారుతుంది అనమాట. అంటే మ్యూజిక్ వాడితే మానిటేషన్ ఉండదు అని కాదు, మ్యూజిక్ వాడితే మానిటేషన్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మ్యూజిక్ వాడినా ఏం మారదు అని కూడా కాదు. సో యూట్యూబ్ దానికి సెపరేట్ క్యాలిక్యులేషన్ రూల్స్ పెట్టింది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పింది అనమాట ఈ టర్మ్స్లో. టార్గెటెడ్ షార్ట్స్ యాడ్స్, అంటే అడ్వర్టైజర్ ఒక పర్టికులర్ షార్ట్స్ కంటెంట్ని టార్గెట్ చేసి అడ్వర్టైజింగ్ సిచ్యువేషన్ కూడా యూట్యూబ్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఇది ఫ్యూచర్లో క్రియేటర్స్కి, బ్రాండ్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఇది మనం ఇప్పుడే గ్యారంటీడ్ ఇన్కమ్ సోర్స్గా చూడాల్సిన అవసరం లేదు, కొన్ని రోజుల తర్వాత మనకు అర్థమవుతుంది అనమాట. యూట్యూబ్ షార్ట్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఎంత సొఫిస్టికేటెడ్గా మారుతున్నాయనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇదంతా కూడా చాలా సింపుల్గా చెప్పాలి అంటే యూట్యూబ్ ఇప్పుడు మానిటైజేషన్ని ఒకే సిస్టమ్ లాగా కాకుండా లాంగ్ ఫామ్ లైవ్కి ఒక రకంగా, షార్ట్స్కి ఇంకొక రకంగా క్లియర్గా స్ట్రక్చర్ చేస్తుంది. లాంగ్ ఫామ్ వీడియోస్లో అడ్వర్టైజింగ్ రెవెన్యూ షేర్ గురించి టర్మ్స్ ఉన్నాయి, ప్రీమియం వ్యూయింగ్ కూడా సంబంధించి మెకానిజం అంతా ఉందన్నమాట. షార్ట్స్లో పూల్డ్ రెవెన్యూ మోడల్ ఉంది అండ్ ఎలిజిబుల్ వ్యూవర్స్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. థర్డ్ పార్టీ కంటెంట్కి సెపరేట్ క్యాలిక్యులేషన్ ఉందన్నమాట. మ్యూజిక్ కూడా సెపరేట్ ట్రీట్మెంట్ ఉంది. అంటే వ్యూస్ మాత్రమే కాదు, కంటెంట్ క్వాలిటీ, ఒరిజినాలిటీ, ఎలిజిబిలిటీ, ఆడియన్స్ వాచ్ టైం, ఇవన్నీ కూడా మానిటేషన్లో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అవ్వబోతున్నాయి. షార్ట్ కట్స్ ఇక పనిచేయవు, గుర్తుపెట్టుకోండి. నా ఒపీనియన్లో క్రియేటర్స్ ఇప్పుడు ఒక విషయం మీద ఫోకస్ చేయాలి. థ్రెషోల్డ్ ఎంత, 8,000 4,000 దాని గురించి కాదు, మన ఆడియన్స్కి మన కంటెంట్ని ఎంత ఎంజాయ్ చేసేలాగా ఇస్తున్నామో అనే దాని మీద మీరు ఫోకస్ చేయాలి. ఎందుకంటే రూల్స్ మారచ్చు, ఎలిజిబిలిటీ నెంబర్స్ మారచ్చు, రెవెన్యూ ఎంత వస్తుంది అనేది కూడా మారచ్చు. కానీ మన దగ్గర లాయల్ ఆడియన్స్ ఉంటే, మన దగ్గర మనల్ని ఇష్టపడే క్రియేటర్స్, మనల్ని ఇష్టపడే ఆడియన్స్ మనకు ఉంటే, మన కంటెంట్కి వాల్యూ ఉంటే, మన ఛానల్కి ఒక క్లియర్ ఐడెంటిటీ ఉంటే, ఈ చేంజెస్ వచ్చినా మనం అడాప్ట్ అవుతాం తప్ప దానివల్ల మనకి భయపడాల్సిన అవసరం ఏమీ లేదనమాట. యూట్యూబ్ ఏదో మార్చేసింది, ఫైన్, చూసుకుందాం, ఆ స్ట్రాటజీకి తగినట్టుగా మార్చుకుందాం అంతే. అండ్ మీ స్టూడియోలో ఈ అప్డేటెడ్ టర్మ్స్ కనిపిస్తే ఖచ్చితంగా మీరు ఒకసారి రివ్యూ చేసి యూట్యూబ్ అడిగిన యాక్సెప్ట్, ఆ టిక్ బటన్స్ నేను స్టార్టింగ్లో చూపించినట్టుగా కంప్లీట్ చేయండి. ఒకవేళ మీరు అక్కడ మిస్ అయితే కనుక మీరు క్రోమ్లో డెస్క్టాప్ సైట్లోకి వెళ్ళి అగ్రిమెంట్స్లోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ దీని మీద చాలా వీడియోస్ చేశారు, మాధురి గారి ఛానల్ కూడా వీడియో ఉంది, మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి కూడా చూడొచ్చు. మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేయాలనుకోవట్లేదు, మీకు ప్రాసెస్ అంతా క్లియర్ అయింది అనుకుంటున్నాను. క్రోమ్లో స్టూడియోలోకి వెళ్ళి సెట్టింగ్స్లో అగ్రిమెంట్స్లో చూడండి, అగ్రిమెంట్స్లో మీకు ఈ నోటిఫికేషన్ అయితే మళ్ళీ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చేయకపోతే అక్కడ చేసుకోవాలి, సింపుల్. మీరు ఇక్కడ క్లోజ్ చేసేస్తే క్రోమ్లో డెస్క్టాప్ సైట్లో చేసుకోవాలి. సో మీకు ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా అర్థమైనాయి అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి యూట్యూబ్ అప్డేట్స్ రెగ్యులర్గా తెలియాలి అండ్ మనమంతా కూడా కలిసి గ్రో అవ్వాలనుకుంటే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరంతా చూస్తున్నారు వికాస్ తెలుగు టెక్, అందరం కలిసి గ్రో అవుదాం అనేది మన ఎజెండా అనమాట. సో కీప్ సపోర్టింగ్, కీప్ క్రియేటింగ్ కంటెంట్. 8,000 పెద్ద సమస్య కాదనమాట. ఆల్ ద బెస్ట్ టు ఆల్ క్రియేటర్స్. బాయ్ బాయ్.